నమస్తే అండి, నేను రజాక్. మన మాజీ మంత్రి, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ మంత్రి ఇదే ఇరిగేషన్కి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి, ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి ఇందాక నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనమాట. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా అంబటి రాంబాబు గారిని కనపడట్లేదంటూ కూడా ఒక ఫోటోని అయితే వైరల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పోలవరంకి వెళ్ళారు. ఈ రోజు మొత్తం పోలవరం మీదే కూర్చున్నారు. అడుగడుగున క్లీన్ గా స్కాన్ చేస్తూ పోయినారు. అసలు ఇక్కడేం జరిగింది, దీని పనితనం ఏంటి అని మొత్తం చూసిన తర్వాత, రివ్యూ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే చాలా చోట్ల డ్యామేజ్లు అయితే జరిగినాయి, భయంకరంగా డ్యామేజ్లు అయితే జరిగినాయి అనేది ఒక స్పష్టతకి అయితే వచ్చింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి నాశనం కానివ్వండి, దుర్మార్గం కానివ్వండి, దానిపైన నిప్పులు కక్కినారు చంద్రబాబు నాయుడు గారు. అయితే మరి ఎంత నిప్పులు కక్కినారు కదా, మరి ఆ నిప్పులకి రీకౌంటర్ ఇవ్వడానికని చెప్పేసి ఎవరైనా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఏమైనా బయటకు వస్తారని చెప్పేసి చూడడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగా నాగేంద్ర తాతంశెట్టి, అంటే జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర తాతంశెట్టి గారు ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది. కనబడుట లేదు పేరు సంబరాల రాంబాబు ఉరఫ్ అంబటి రాంబాబు, ఊరు రేపల్లె సత్తెనపల్లి, అన్ని ఊర్లు నావే అని తిరిగే డాష్ ఆనవాళ్ళు. ఇది మరీ చాలా భయంకరంగా ట్రోలింగ్గా ఉంది. చదవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కొంచెం పక్కన పెడతాను దాన్ని. సో ఏమంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి పరిపాలనకి అద్దం పడుతుంది పోలవరం అన్నట్లుగా ఈ రోజున టీడీపీ అయితే ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గంగా ఈ పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశారనేది చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఏంటి, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు దీనికి సంబంధించి కనీస రివ్యూ మీటింగ్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ పోలవరంకి సంబంధించి ఒక్కసారి కూడా రివ్యూ పెట్టి పబ్లిక్ గా దీనికి సంబంధించి ఇక్కడి వరకు ఇంత పనులైన, ఇక్కడ నుంచి ఇక్కడ నష్టం జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి అభివృద్ధి జరిగిందని చెప్పేసి క్లియర్ గా చెప్పే పని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, చేయలేనటువంటి పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెడదాం. మంత్రులుగా ఇద్దరు చేసినారు కదా, ఇద్దరు మాజీ మంత్రులు అయినారు కదా. ఇద్దరు మాజీ మంత్రుల్లో ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఎంతమంది ఎన్ని చేసినారు? మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి చేసుకున్న పని 5 ఫైళ్ల మీద సంతకాలు అయితే, రెండో పని పోలవరమే అనమాట. ఈ పోలవరం మీద ఆయన అంత కాన్సన్ట్రేట్ చేశారంటే దాంట్లో యొక్క అర్థం ఏంటి, ఎందుకు చేసినారు? ఈ రోజున నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. ఆయన ఎంత పని చేస్తున్నాడు, ఈ రోజున ఆయన ఎలా తిరుగుతున్నాడు ఆయన అంటే, ఏనాడు కూడా పోలవరంకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇక్కడ దాకా అయింది, ఇది ఇక్కడ నష్టం జరిగింది, దీన్ని ఇప్పటికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ పోలవరంకి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, దీన్ని ఇప్పుడు నుంచి మనం ఆపకుండా పని చేస్తే 4 ఏళ్లలో కంప్లీట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన మళ్ళీ డేట్ ప్రకటించినాడు. ఎస్, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే ఎస్, దానికంటే ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అటు ఇటు కావచ్చు గాక, బట్ ఒక డెడ్ లైన్ అనేది లేకపోతే గనక జీవితాంతం కూడా దాని వెనకాల పరిగెత్తునే ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక డెడ్ లైన్ పెట్టుకుంటామో అక్కడ ఆగడమో, దానికంటే కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు కావడం అయితే జరిగింది తప్ప ఒక డెడ్ లైన్ లేకుండా. అదే అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎప్పట్లోగా పోలవరం పని అయిద్దండి అంటే, నాకు తెలియదండి, అది అప్పటికి అయినప్పటికీ అయిద్దని చెప్పేసి ఒకసారి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యుండి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు, నోరు మెదిపింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది లేదు, దేనికోసం రియాక్ట్ అయింది లేదు. అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే ఒక పేర్ని నాని, ఒక అంబటి రాంబాబు, ఒక గుడివాడ అమర్నాథ్, ఒక రోజారెడ్డి, వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసి ఈ పార్టీకి ప్రెస్ మీట్లు పెట్టేసి ఉండేటోళ్ళు. మరి మన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద పోలవరంకి సంబంధించి అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా, మరి ఎంతమంది మంత్రులు వచ్చి ఎంత రియాక్ట్ అవుతారో చూడాలా. మరి ముఖ్యంగా ఇది అంబటి రాంబాబు గారి మీద, అనిల్ కుమార్ యాదవ్ గారి మీద, ఈ ఇద్దరే అనమాట. ఫస్ట్ 2.5 ఏళ్ళు ఆయన చేస్తే 2.5 ఏళ్ళు ఈయన చేసినాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరొచ్చి ప్రెస్ మీట్ పెట్టి జనానికి నిజానిజాలు చెప్తారనే చూడాల్సి ఉంది.